నమో దేవ్యై ప్రకృత్యై చ విధాత్రై సతతం నమః. కళ్యాణ్యై కామదాయై చ వృద్ధ్యై సిద్ధ్యై నమో నమః. దేవికి నమస్కారం, ప్రకృతికి నమస్కారం, విధాత్రికి నమస్కారం, కళ్యాణికి నమస్కారం, కామదకు నమస్కారం, వృద్ధికి నమస్కారం, సిద్ధికి నమస్కారం, సచ్చిదానంద రూపినికి, సంసారానికి అంటే ఆరనికి నమస్కారం, పంచకృత్య విధాత్రికి భువనేశికి వందనం, సర్వదిష్టాన రూపకు కూటస్థకు వందనం, అర్ధమాత్రార్ధభూతకు హృల్లేఖకు వందనం. అమ్మా, అఖిలము నీలోనే సన్నివిష్టమై ఉందని, నీ నుంచి సంభవము లయము జరుగుతున్నాయని తెలుసుకున్నాను. శక్తిమంతురాలవని, నీ ప్రభావం అనంతమని, నువ్వు సకల లోకమయు అని ఇప్పుడే గ్రహించాను. అఖిలాన్ని విస్తరింపజేసి సద్వివేకాన్ని, వికారాన్ని కలిగించి తగిన సమయంలో అవికల స్థితిని పురుషుడికి సందర్శింపజేస్తున్నావు. మమ్మల్ని వినోదింపజేయటం కోసం 23 తత్వాలతో ఇంద్రజాలంలా ప్రకాశిస్తున్నావు. నువ్వు లేకపోతే ఏ వస్తువైనా నిర్జీవమే. అన్ని వస్తువులలోనూ వ్యాపించి నువ్వు ఉన్నావు. నీ అంశ, నీ శక్తి లేనివాడు సర్వాత్మనా అశక్తుడు. నీ ప్రభావాలతో విశ్వాన్ని సంతృప్తిపరుస్తున్నావు. నీ తేజస్సులతో విశ్వాన్ని ప్రకటిస్తున్నావు. దేవి, కల్పాంతంలో నీ వైభవాన్ని, నీ చరితను ఎరిగినవాడు ఎవ్వడూ లేడు. మధుకైటబుల నుంచి మమ్మల్ని కాపాడిన జనని, నీ దర్శనం వల్ల ఆనందానుభవంలో పరకోటికి చేరుకున్నాం. నీ ప్రభావం రచించిన భువనాలు, నీ ప్రభావం సృష్టించిన భువనాలు ఎన్ని ఉన్నాయో ఎవరికి తెలుసు? నీ చరిత్ర ఊహలకు కూడా అందదు. నేనే కాదు, ఈ చతుర్ముఖుడు, ఆ శంకరుడు కూడా తెలుసుకోలేరు, ఊహించలేరు. ఇంకా ఇతరుల మాట చెప్పాలా? హే మహామాయే, ఈ భువనంలో మరో 3 త్రిమూర్తులు ఉన్నట్లు ఇప్పుడే చూసాం. తక్కిన భువనాలు ఎన్ని ఉన్నాయో, త్రిమూర్తులు ఎందరు ఉన్నారో ఎవరికి తెలుసు? నీ ప్రభావం అమేయం, అచింత్యం. నీ పాదాలకు సాష్టాంగపడి నమస్కరించి మరీ యాచిస్తున్నాను. ఈ నీ దివ్య రూపం నా హృదయంలో, ఈ నీ దివ్యనామం నా నాలుకపై నిరంతరం ఉండాలి, శాశ్వతంగా ఉండాలి. నీ పాద పద్మాలను నిత్యం సందర్శించే భాగ్యం నాకు అనుగ్రహించు. యాచే మృతేంఘ్రిక కమలం ప్రణిపత్య కామం, చిత్తే సదా వసతు రూపమిదం తైవ తత్, నామాపి వక్త్రకుహరే సతతం తవైవ, సందర్శనం తవ పాదాంబుజయోస్తదైవ. వీడు నా భృత్యుడు అని నువ్వు నన్ను భావించు. నువ్వు నా అధికారినివి. మన మధ్యనున్నది తల్లి బిడ్డల అనుబంధం. ఇది ఇలాగే కలకాలం కొనసాగేట్టు చూడు తల్లి. భృత్యోయమస్తి సతతం మయి భావనీయం, త్వాం స్వామినీతి మనసా నను చింతయామి. ఏషా వయోరవిరతా కిల దేవి భూయాత్, వ్యాప్తిస్తదైవ జననీ సుతయోరివార్యే. ఈ సృష్టిలో నీకు తెలియంది లేదు. సర్వజ్ఞతకు నీవు చివరి సరిహద్దువి. అలాంటి నీకు పామరుణ్ణి నేనేం నిబోధించుకోగలను? నీ ఇంగితాన్ని బట్టి నాకు ఏది యుక్తమో అది ప్రసాదించు. సృష్టి స్థితి లయకారకులని మా ముగ్గురికి లోకంలో ప్రసిద్ధి. కానీ సత్యమేమిటంటే నీ ఇచ్ఛ వల్ల మేము ఆ విధులు నిర్వర్తించగలుగుతున్నాం, అంత మాత్రమే. త్వం వేసి సర్వమఖిలం భువన ప్రపంచం, సర్వజ్ఞతా పరిసమాప్తి నితాంత భూమి, కిం పామరేణ జగదంబ నివేదనీయం, యద్యుక్తమాచర భవాని తవేంగితం స్యాత్. కనిపించే ఈ జగత్తునంతటినీ భూమి మోస్తోంది అనటం అబద్ధం. నిజానికి ఆధారశక్తి నువ్వే. సూర్యుడు వెలిగేది కూడా నీ ప్రభతోనే. నువ్వు వీరజవు. నీ ప్రభావంతో జన్మించాం కనుక మేము నిత్యులం. నీ ప్రభావంతో జన్మించాం కనుక మేము నిత్యులం కాదు. ఇక దేవేంద్రాదుల మాట చెప్పాలా? నీవు మాత్రమే నిత్యవు, సనాతనవు, పురాణ ప్రకృతివి. ఇంతకాలము నేనే ప్రభువు, అనాది, అనీహ, ఈశ, విశ్వాత్మక అనుకుంటున్నాను. ఇప్పుడు నీ సన్నిధిలో ఈ మహాపురుషుణ్ణి చూశాక కనువిప్పు కలిగింది. తామసిక ప్రవృత్తి వదిలింది. నీవు బుద్ధిమంతులకు బుద్ధివి, విద్యవు. శక్తిమంతులకు శక్తివి, కీర్తిమంతులకు కీర్తివి, కాంతిమంతులకు కాంతివి. నువ్వు గాయత్రివి, ప్రథమ వేద కళవు.
స్వాహ స్వధా భగవతి శబ్దవాచ్యవు, సగుణవు అర్ధమాత్రవు. ఈ ప్రపంచాన్ని అంతటినీ మోక్షం కోసమే సృష్టించావు. సముద్రానికి తరంగాల్లాగా ఇవన్నీ నీకు అంశాలు. నీలోనే పుడతాయి, నీలోనే భాషిస్తాయి, నీలోనే లీనమవుతాయి. ఈ రహస్యాన్ని జీవుడు తెలుసుకున్నప్పుడు మాయనంతటిని నీవే ఉపసంహరిస్తావు. ప్రదర్శన ముగేగానే నటుడు తన ఆహార్యాన్ని తొలగించుకోడా మరి. ఓ మహాదేవి, నువ్వే రక్షకురాలివి. ఈ మోహ జలధి నుంచి నన్ను ఉద్ధరించు. రాగాది భావాలను తొలగించి దుఃఖాలు ఉపశమింపజేసి సత్యప్రకాశనం కలిగించు. ఓ మహావిద్య, ఓ దేవి, ఓ శివ, ఓ సర్వార్థప్రద, నీ పాదాలకు నమస్కరిస్తున్నాను. జ్ఞానప్రకాశాన్ని ప్రసాదించు. నమో దేవి మహావిద్యే నమామి చరణౌ తవ, సదా జ్ఞాన ప్రకాశం మే దేహి సర్వార్థరదే శివ. నారద, విష్ణుమూర్తి అమ్మవారిని ఇలా స్తోత్రం చేసి విరమించిన తర్వాత శివుడు భక్త్యావేశంతో స్తుతికి ఉపక్రమించాడు. ఓ సకల లోక నిర్మాణ చతురా, బ్రహ్మ విష్ణువులే నీ ప్రభావం వల్ల జన్మించారంటే నేను అంతే కదా. పంచభూతాలు నువ్వే, అవే తిరిగి మరికొన్నింటికి కారణమవుతున్నాయి. బుద్ధి, మనస్సు, అహంకారము నువ్వే. త్రిమూర్తులను సృష్టికర్తలుగా చెప్పేవారికి నిజం తెలియదు. అసలు సిసలు సృష్టికర్తృత్వం నీది. త్రిమూర్తులు నీ సృష్టియే కదా. పంచభూతాలతో సృష్టి జరిగినా దానిలో నీ కళ్ళ లేనిదే చైతన్యం రాదు. సృష్టిలో జీవ కళవు నువ్వు, ప్రాణశక్తివి నువ్వు. అందుచేత నీ చిత్తము వచ్చినప్పుడు సృష్టించగలవు, ఆపేయాలనుకున్నప్పుడు ఆపేయగలవు. నీ పాదాంబుజ రేణువుని నీ ఆజ్ఞగా స్వీకరించి మేము మా విధులను నిర్వహిస్తున్నాం. సకలలోకసి సృచ్ఛురహం హరి కమలభూచ్ఛ భవామ యదాంబికే, తవ పదాంబుజపాంసు పరిగ్రహం సమధిగమ్య తదా నను చక్రిమా. హే అంబిక, నువ్వు ఎప్పుడూ దయామయివి కనుక మా ముగ్గురికి 3 గుణాలు, 3 ప్రధాన బాధ్యతలు అప్పగించావు. నీ సృష్టిలో ఎంత వైవిధ్యం! సచివ, భూపతి, భృత్య భేదాలు, బహుధన నిర్ధన వైషమ్యాలు, చిత్ర విచిత్రమైన సృష్టి. అమ్మా, ఈ శుభ విమానంలో వస్తున్నప్పుడు చాలా భువనాలు పరిచయం అయ్యాయి. మరో త్రిమూర్తులు దర్శనమిచ్చారు. ఇది కొత్త సృష్టియా, పాతదేనా తెలియజెప్పు తల్లి. నువ్వు ఎప్పుడు ఏది సృష్టించాలనుకుంటావో, ఎప్పుడు విరమించాలనుకుంటావో, ఎప్పుడు నశింపజేయాలనుకుంటావో ఎవరికీ తెలియదు. మమ్మల్ని యువతులుగా మార్చివేశావు. అయితేనేమిలే, నీకు సన్నిహితంగా నిలిచి పాదపద్మాలను అర్చించుకునే అవకాశం లభింపజేశావు. అది చాలు. పురుషులుగా ఉంటే ఈ అదృష్టం, ఈ ఆనందం లభించేదా? నిజం చెప్తున్నాను తల్లి, నీ పాదపద్మాలకు దూరం అవ్వాల్సి వచ్చేటైతే నాకు త్రిభువనాది పతిత్వము వద్దు, పురుషత్వము వద్దు. ఈ యువతిత్వం ఇలాగే ఉండని. నరుచిరస్తి మమ అంబ పదాంబుజం తవ విహాయ శివే భువనేశ్వలం నివసితిం నరదేహమవాస్య చ త్రిభువనస్య పతిత్వమవాప్య వై. శివుడు యువతిగా మారి ఆదిశక్తి పాదపద్మాలను సేవించాడు అనేది ముల్లోకాలలోనూ నాకు కీర్తి కారణం. నీ సాన్నిధ్యం లేని క్షణాలు నాకు యుగాలు. నీ పాదాలను ధ్యానించటం కాక వేరే వేరే తపస్సులు చేసేవారు నిజంగా విధివంచితులు. అగౌరవాన్ని గౌరవంగా భ్రమించి ఆత్మవంచన చేసుకుంటున్నారు. తపస్సులు, యాగాలు, యోగాలు, వీటి వల్ల ముక్తి ఎప్పటికి లభిస్తుందో, అసలు లభించదో చెప్పలేను. కానీ నీ పాద పద్మాల పుప్పొడి రేణువు సోకితే చాలు, అదే ముక్తి, అదే మోక్షం. అమ్మా, నేను నిరంతరం జపించుకొని ఆనందించటానికి ఏదైనా ఒక దివ్య మంత్రం ఉపదేశించు తల్లి. కిందటి జన్మలో నవాక్షర తారక మంత్రం ఉపదేశించావు, అది ఇప్పుడు స్ఫురణలో లేదు. దయచేసి మళ్ళీ ప్రబోధించు, ఉపదేశించు. శివుడి అభ్యర్థనకు జగదంబిక సంతోషించింది. నవాక్షర మహామంత్రం ఉపదేశించింది. శివుడు పరమానందం పొందాడు. పాదాలకు సాష్టాంగపడి అక్కడే నిలబడ్డాడు. బీజాక్షర సంశోభితమైన తారక మంత్రాన్ని, ఆ మోక్షద కామద మంత్రాన్ని జపిస్తూ పరవశించిపోతున్నాడు. అది చూసి నేను జగదీశ్వరుని స్తుతించాను. ఓ సర్వజ్ఞురాలా,
ఇంత సన్నిహితంగా, ఇంత స్పష్టంగా నీ దర్శనం కలిగించే శక్తి వేదాలకు కూడా లేదు. అవి ప్రతిపాదించే హోమాలన్నింటిలోనూ స్వాహా స్వరూపినివి నువ్వే. ఇంత అద్భుతమైన బ్రహ్మాండాన్ని సృష్టిస్తున్నాను, నాకంటే సమర్థుడెవరు అని ఇంతకాలము భావించాను. ఆ అహంకారంతోనే భవసాగరంలో మునిగిపోయాను. నీ ఆజ్ఞను పాలించి సృష్టికర్తను కాగలగటం ఒక అదృష్టం, ఒక ధన్యత్వం అని ఇప్పుడు తెలుసుకోగలిగాను. కానీ తల్లి, ఇప్పుడు నాకు ఒక కొత్త గర్వం పొడసూపుతోంది. నీ పాద పంకజ పరాగాన్ని స్వీకరించగలిగాను అనేది ఇప్పటి నా గర్వం. యథార్థం చెప్తున్నాను, కేవలం నీ దయ వల్ల ధన్యుణ్ణి కాగలిగాను. నన్ను పట్టి బంధించిన మోహ నిగళాలను పటాపంచలు చేసి నాలో నీ పట్ల భక్తిని స్థిరపరచు. సరోజంలో పుట్టాను, దాని నుంచి ఎలా విముక్తుని చేస్తావో అంతా నీ దయ. నీ ఆజ్ఞను పాటించటం ఒక్కటే నాకు తెలిసిన విద్య. నీ కింకరుణ్ణి, నన్ను దయచూడు అని బ్రహ్మ జగజ్జనిని వేడుకుంటున్నాడు. నిన్ను నీ ప్రభావాన్ని ఎరుగని వారు నన్ను ప్రభువు అంటున్నారు. స్వర్గం కోరి యజ్ఞయాగాలు చేసే వేదవేత్తలు కూడా ఇలాంటి భ్రమలోనే ఉండటం, నిన్ను తెలుసుకోలేకపోవటం చాలా విడ్డూరం. నువ్వు నన్ను సృష్టించావు, ఆది సృష్టిని చతుర్థా విభాగించమని ఆజ్ఞాపించావు. ఇది ఇప్పటికి తెలుసుకున్నాను. ఇప్పటి వరకు ఉన్న నా అహంకారాన్ని క్షమించు. అష్టవిధ యోగ మార్గాలలో అష్టకష్టాలు పడే మూఢుల్ని చూస్తే జాలి వేస్తుంది. ఉచ్చారణ మాత్రం చేతనే పవిత్ర చరితుల్ని చేసి మోక్షాన్ని ప్రసాదించే నీ నామమహిమ వారికి తెలియదు. ఏదో ఒక వంకతోనైనా ఉచ్చరించి సిద్ధి పొందరు. అదేమి చిత్రమో కదా. ఆది సృష్టిని చతుర్థా విభాగించటం అనేది నీకు ఒక పెద్ద పనేమీ కాదు. కేవలం చూపులతోనే చేసివేయగలవు. అయినా విధి అంటూ నన్ను ఒకరిని కల్పించి ఆ పని అప్పగించటం నీ వినోదం. నా తండ్రి విష్ణుమూర్తిని జగద్రక్షకుడు అనటం, నన్ను సృష్టికర్త అనటం లాంటిదే. కాకపోతే మధుకైటవుల నుంచి నువ్వు రక్షించాల్సి వచ్చింది. ఎందుకనిట? నా నుదుటి నుంచి పుట్టిన శివుణ్ణి సృష్టి సంహారకుడు అనిపిస్తున్నది నువ్వే. నువ్వు ఎక్కడ జన్మించావో విన్నవాడు కానీ కన్నవాడు కానీ లేడు. ఎలా జన్మించావో తెలిసినవాడు లేడు. నువ్వు ఆదిశక్తివి, ఏకైకా ద్వితీయ శక్తివి. అందుచేత నీ తంత్రాలు, నీ మంత్రాలే తప్ప నిన్ను తెలుసుకోవటానికి మరో మార్గం లేదు, మరో ఉపాయం లేదు. నువ్వు కేవలం స్వతంత్రురాలివి. నతే జన్మ కుత్రాపి దృష్టం శ్రుతం వా కుతః సంభవస్తేన కోపీహ వేద కిలాద్యాసి శక్తిస్త్వమేకా భవాని స్వతంత్రైస్తమరస్తైరతో బోధితాసి. నువ్వు మాతో ఉంటేనే మా విధులు మేము నిర్వర్తించగలం, లేకపోతే లేదనేది సత్యం. కానీ కొందరు అల్పాశయులు ఈ విచిత్ర వినోదాన్ని అర్థం చేసుకోలేక వృధాగా వివాదాస్పదులవుతున్నారు. ఆదిదేవుడైన ఈశ్వరుడు అకర్త, అనీహుడు, అనుపాధి, అకలశ్రీ, నీ వినోదం, నీ వితీర్ణం, నీ శక్తి ప్రదానం చూస్తూ ఉంటాడని విధిజ్ఞులు అంటారు. ఈ దృష్టాదృష్ట విభేదంలో ఆ మహాపురుషుడు ఆద్య దేవేశ్వరుడు, నీ విభుడు, నీకంటే పూర్వుడు, మరింక మూడవ ప్రమేయం లేదు. దృష్టం అంటే ప్రకృతి, అదృష్టం అంటే పురుషుడు. అయితే అమ్మ, నాదొక చిన్న సందేహం. వేదవాక్యం మిథ్య కాదు కనుక, కానివ్వకూడదు కనుక అడుగుతున్నాను. విరోధాన్ని పరిహరించి మనశ్శాంతిని ప్రసాదించు. ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అని కదా వేదాలు చెప్తున్నాయి. అది నువ్వా, లేక నీ విభుడైన పరాత్పర మహాపురుషుడా? ఏకమేవా ద్వితీయం యద్బ్రహ్మ వేదా వదంతి వై సాకిం త్వం వాస్య సౌ సాకిం త్వం వాప్యసౌ వాకిం సందేహం వినివర్తయ. ఈ ఏకత్వ ద్విత్వ విచారణలో మునిగిపోయి నా మనసు ఒక నిశ్చయానికి రాలేకపోతుంది. పుణ్య విశేషం వల్ల నీ పాద పద్మాలను సమాశ్రయించగలిగాను కాబట్టి నీ ముఖతః వినే అవకాశం లభించింది. నా సందేహం తీర్చు. నిజానికి నువ్వు పురుషుడివా, స్త్రీవా, అది కూడా తెలియచెప్పు. పరాశక్తిని తెలుసుకొని భవసాగరం నుంచి విముక్తుని అవుతాను. పుమానసిత్వం స్త్రీవాసి వద విస్తరతో మమ జ్ఞాత్వాహం పరమాం శక్తిం ముక్తః శ్యాం భవసాగరాత్. నారద,
వినయంగా కేవల జిజ్ఞాసతో అడిగిన నా ప్రశ్నకు మహాదేవి మృదువుగా క్లుప్తంగా సమాధానం చెప్పింది, సందేహం తీర్చింది. ఆ విషయం చెప్తాను, గ్రహించు అని బ్రహ్మదేవుడు నారదుడితో ఈ కథంతా సవివరంగా చెప్తున్నాడు.